హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఛానల్. ఈ మన ఛానల్లో వచ్చేసరికి కంప్యూటర్ వర్క్స్ ఇది ఒక టీచర్స్ది మనల్ని స్టిచ్ కూడా చేయించమన్నారు. కాకపోతే వాళ్ళ వర్క్ అయితే మనకేం చెప్పలేదు. మేడం మీకు ఏది నచ్చితే అదే చేయమని చెప్పారు. వాళ్ళకి ఏది బాగుంటుందో ఆల్రెడీ మనం వాళ్ళకి స్టిచ్చింగ్ కూడా చేయించాను. అందుకని చెప్పేసి నా ఒపీనియన్ ఇచ్చారు. మేడం ఏ వర్క్ అయితే నీట్గా వచ్చిందో ఆ వర్క్ ఏమన్నారు. అందుకని చెప్పేసి నేనే వేసానండి. డిజైన్ సెలెక్ట్ చేసి ఒక చూసాను. ఇవైతే శారీస్, వాళ్ళ శారీస్కి కాజెస్ కూడా ఏమన్నారు. ఓకే, ఈ శారీకి వచ్చేసరికి పట్టు క్లాత్ తీసుకొని చేయమన్నారు. శారీలో క్లాత్ ఇంతలో మేడం 2 ఉంది అందుకని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి నేను పట్టు క్లాత్ తీసుకొని వాళ్ళకి ఏదైతే బాగుంటుందో అని చెప్పేసి అది షూట్ చేశాను. వాళ్ళు ప్రైస్ కూడా చెప్పలేదు. మేడం ఏది బాగుంటే అదేమన్నారు. అందుకని చెప్పేసి నేను ఫలానా కాస్ట్ వేసాను. కట్ వర్క్ వేసాను. హ్యాండ్ వచ్చేసరికి వాళ్ళు షార్ట్ హ్యాండే. ఫుల్ హ్యాండ్ పెడతా అంటే వద్దులే మేడం మాకు కంఫర్ట్గా ఉండదా అన్నారు. సరే మేడం అయితే మీ ఇష్టం అది అని చెప్పేసాను. ఇదిగోండి హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా కట్ వర్క్ చాలా నీట్గా ఫినిషింగ్ దగ్గరగా చూపిస్తాను. చూడండి ఒక్కసారి ఫినిషింగ్ చూడండి. ఒకసారి ఒకరితో కంపేర్ చేసేటప్పుడు ఫినిషింగ్ ఎట్లా ఉందనేది చూడండి. ఓకే, బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇట్లా ఫ్రంట్ కూడా కట్ వర్క్, బ్యాక్ అంతా బుట్టీస్తో హైలైట్ చేశాను. ఓకే, శారీ బ్లౌజ్ మొత్తం పిక్. సెకండ్ శారీ వచ్చేసరికి స్టిచ్చింగ్ కూడా మనమే చేయించుకున్నారండి. ఇంకా మనమే చేయించాము. వాళ్ళు ఈరోజు ఈవినింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఓకే, శారీకి టాగేసి శారీలో కొంచెం సిల్వర్ వచ్చింది కదా, అందుకని మనం ముత్యంతో వేసాము. కొంచెం దగ్గరగా చూపిస్తాం. ఈ శారీ కూడా పట్టు క్లాత్ తీసుకొని చేయమన్నారు. వాళ్ళు ఆ శారీ బ్లౌజ్ మేము సింపుల్గా కుట్టించుకుంటామని అన్నారు. ఓకే అని చెప్పాను. దీనికి కూడా కట్ వర్క్ ఇచ్చాను. ఇది మన ఛానల్లో చాలా చాలా ట్రెండీ అయిన వర్క్ అండి. నేను చాలా వేసాను. ఇవి మళ్ళీ నీకు ఫర్దర్ వీడియోస్లో కూడా నేను చూపిస్తాను. కొన్ని స్టిచ్చింగ్ దగ్గర ఆగిపోయి అవి రాగానే అవి కూడా చూపిస్తాను. వీళ్ళు కూడా అంతే. ఈ మేడం కాదు 2 శారీస్ తను షార్ట్ హ్యాండే అన్నది, అందుకని షార్ట్ హ్యాండే పెట్టించాను. దగ్గరగా బొట్టేసి బ్యాక్ నెక్ బొట్టేసి కానీ చాలా హైలైట్ కుందన్స్ కానీ ఏదైనా మగ్గం ఫినిషింగ్ ఉంటుందండి. ఈ వర్క్ ఇంకా కలర్ కాంబినేషన్ మీద ఇంకా సూపర్గా ఉంటుందండి. బ్యాక్ ఫ్రంట్ పార్ట్ ఈ మేడం టాజెస్ వేస్తారంటే వద్దులండి మేము కొంచెం సింపుల్గానే ఉంటాం కదా అని చెప్పేసి అన్నారు. అందుకని మామూలుగా శారీలో ఉన్న క్లాత్తోనే ఇచ్చేసాను టాజెస్. వాళ్ళు మనకైతే మెజర్మెంట్ ఏమి ఇవ్వలేదు. 9 years పాప అంట. వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఇది ఆన్లైన్లో ఈ లంగాను జాకెట్ చేశారు. కాకపోతే జాకెట్ అయితే సరిపోలేదంట. మళ్ళీ మన దగ్గర వర్క్కి పంపించారు. ఇదైతే మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి. సూపర్గా ఉంటుంది. మన ఛానల్లో చాలా వేసాము చిన్నపిల్లలకి. ఈ వర్క్ చాలా హైలైట్. ఏంటంటే మగ్గం ఫినిషింగ్ ఫుల్ హెవీ వచ్చింది. వాళ్ళు ఒక పిక్ పెట్టారు. మేడం ఈ వర్క్ ఏమని నేను ఆల్రెడీ వేసున్నాను, అందుకని చెప్పి సేమ్ అదే పిక్ పెట్టాను. నేను వేరే మోడల్ పెడతా అన్నా. వద్దులండి ఇదైతే బాగా నిండుగా ఉంది, గ్రాండ్గా ఉంది, అందుకని ఇదే పెట్టేసాను. ఓకే, హ్యాండ్స్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ అడిగారు. పైన ఒక హ్యాండ్, కింద ఒక హ్యాండ్. అంటే కటింగ్లో వాళ్ళు వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటా ఉన్నారు. అందుకని చెప్పేసి పట్టు క్లాత్ మీద వేసి ఇచ్చేసాను. ఓకే, ఇది ఇంకొక బ్లౌజ్. ఇది తన ఓల్డ్ పట్టు శారీ. అంత ముందు ఫస్ట్ మగ్గం వర్క్ వేయించుకున్నారంట.
అది పాడైపోయిందిలే మేడం, నాకు మళ్ళీ పట్టు క్లాత్ తీసుకొని ఈసారి కంప్యూటర్ వర్క్లో చూద్దామన్నారు. ఈ మేడం గారు కూడా ఫోటో పెట్టి అడిగారు మేడం ఈ వర్క్ ఉందని. ఈ వర్క్ మనం చాలా చాలా వేసామండి, బాగా నీట్గా వచ్చిందని చెప్పేసి నేను సజెషన్ చేశాను. సరే వేసేయండి అని చెప్పేసి. ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్ మీకు దగ్గరగా చూపిస్తాను ఒక్కసారి చూడండి. వర్క్ చూడండి ఎట్లా ఉందో, ఫినిషింగ్ నీట్గా ఉందా, ఎలా ఉంది అనేది, సింపుల్గా వస్తుందా అనేది. ఈ మేడం గారు స్టిచ్చింగ్ చేయించమన్నారు, కాకపోతే కొంచెం టైం పట్టినా పర్వాలేదు మేడం, మాకు నిదానంగా చేయించండి అన్నారు. అందుకని మన దగ్గర ఫుల్ బిజీగా ఉందని చెప్పేసి నేను కొంచెం టైం తీసుకున్నాను. లేకపోతే ఇది కూడా స్టిచ్చింగ్ చేసి పెడదామని అనుకున్నాను. సరే ఒకసారి పెడదామని చూద్దాం కస్టమర్స్ కానీ. ఫ్రంట్ పార్ట్ ఓకే, ఇది ఒక హాఫ్ శారీ ఫంక్షన్ అండి వీళ్ళది. వర్క్ వేస్తా మధ్యలో ఆపేసాను అంటే జస్ట్ చూపిద్దామని పెట్టాలి మళ్ళీ ఫ్రేమ్ మీద. చాలా 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 హెవీ వర్క్ అండి, బ్రైడల్ వర్క్ ఇది. మగ్గం వర్క్ అడిగారు, మగ్గం వర్క్ కంటే కూడా ఇది బాగుంటుంది అని చెప్పి సలహా చెప్తే వాళ్ళు ఓకే అని చెప్పి వేశారు. ఇది ఫుల్ వర్క్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ కూడా మళ్ళీ చేయించమన్నారు. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ వీడియో పెడతాను ఒకసారి, ఓకేనా. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఓకే. వెనక ఇవి థ్రెడ్స్కి లట్కన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కామన్గా అడుగుతున్నారు మేడం లట్కన్స్ వేయండి, బాగున్నాయి అంటే సరే అని చెప్పి చెప్పాను. లట్కన్స్ కూడా వేస్తున్నాను. ఓకే, దీనికి ఒక హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ వేయాలి. అయిపోయిన తర్వాత ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వీడియోలో ఒకసారి పోస్ట్ చేస్తాను. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏదైనా ఫర్దర్ వర్క్లు కావాలి అనుకుంటే మన ఛానల్ కాంటాక్ట్ అవ్వండి, మేము డిస్ప్లేలో నెంబర్ ఇస్తాము. ఓకే, కొంతమందికి డౌట్ అండి, వర్క్ మీరే వేస్తున్నారా లేకపోతే ఏమైనా పెట్టుకున్నారా లేకపోతే మీరు బయట చేపిస్తున్నారా అన్నారు. లేదండి, నేనైతే ఓన్గా ఇంట్లోనే పెట్టేస్తున్నాను. ఒక రూమ్ కేటాయించాను దీని వాటికి సపరేట్గా. షాపులు ఇవన్నీ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదులేండి, బయట షాప్కి వెళ్ళి చేయాలి అన్న ఇంట్రెస్ట్. అందుకని నేనైతే ఓన్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక మిషన్ మీద ఇది ఒక వర్క్ జరుగుతుంది. ఇది కూడా అయిపోవాలని నేను మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి వర్క్ ఎట్లా ఉంది అనేది. ఇది మన ఛానల్లో చాలా వేసానండి.